అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు నేను చెకోడీ రెసిపీతో మీ ముందుకు వచ్చాను. బియ్యం పిండితో చెకోడీలు చేసుకుంటే చాలా క్రిస్పీగా ఉంటాయి. మీరు కూడా తప్పకుండా ట్రై చేసి చూడండి. ముందుగా మనం ఒక గిన్నె పెట్టుకొని దాంట్లో 1 కప్ ఆఫ్ వాటర్ వేసుకొని బాగా మరిగించుకోవాలి. ఇలా మరుగుతున్న వాటర్లో 1 స్పూన్ నువ్వులు, 1 స్పూన్ వాము, కాస్తంత పసుపు కలర్ కోసం, కాస్తంత ఉప్పు యాడ్ చేసుకొని బాగా మరిగించుకోవాలి. ఇలా మరుగుతున్న వాటర్లో మనం కాస్త నెయ్యి యాడ్ చేసుకుంటే చెకోడీలు చాలా క్రిస్పీగా వస్తాయి. తర్వాత ఈ మరిగిన వాటర్లో మనం 1 కప్ ఆఫ్ బియ్యపిండి వేసి బాగా కలుపుకోవాలి. బియ్యపిండి కలుపుకునేటప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసి కలుపుకోవాలి, లేదంటే టెక్స్చర్ అనేది గట్టి పడిపోతుంది. దీన్ని నేను చూపించే టెక్స్చర్ వచ్చే వరకు కలుపుకొని మనం చెకోడీ రింగ్స్ తయారు చేసుకోవాలి. ఇలా తయారు చేసుకున్న రింగ్స్ మనం డీప్ ఫ్రై కోసం యూజ్ చేస్తాం. ఇప్పుడు డీప్ ఫ్రై కోసం నేను ఆయిల్ వేడి చేస్తున్నాను. నేను కొన్ని చెకోడీలు చేస్తున్నాను కాబట్టి కాస్తంత ఆయిల్ సరిపోతుంది. ఇలా ఆయిల్లో మనం డీప్ ఫ్రై చేసుకునేటప్పుడు నూనె ఎక్కువగా తీసుకోకుండా ఉండాలంటే మనం కాస్తంత చింతపండు రెక్క వేస్తే నూనె అనేది ఎక్కువ గుంజకుండా మనకి డీప్ ఫ్రై అయిపోతుంది. ఇలా కనుక మీరు చెకోడీలను తయారు చేస్తే 10 మినిట్స్లో ఈజీగా ఈ చెకోడీలు అనేది రెడీ అవుతాయి. పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు. అండ్ మైదా లేదు కాబట్టి చాలా హెల్తీగా కూడా ఉంటాయి. మీరు కూడా మీ ఇంట్లో చక్కగా ట్రై చేసి చూడండి. చాలా క్రిస్పీగా ఉంటాయి. కలర్ కూడా చూడండి ఎంత బాగా వచ్చిందో. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ఫర్ మోర్ వీడియోస్ లైక్ దిస్ ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ సో మచ్.